రిటైల్ ట్రేడర్స్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు నష్టపోవడానికి కారణం వాళ్ళ మైండ్ సెట్ని చాలాసార్లు ఈ ఛానల్లో మాట్లాడుకున్నాం. కానీ ఈ మైండ్ సెట్లో రకాలు ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇందులో ఒక ఎగ్జాంపుల్తో ఈరోజు వీడియో కంటిన్యూ చేద్దాం. మార్కెట్లో ఎప్పుడు మీరు ఒక స్టాక్ కొన్నారనుకుందాం, లేదా మీ పోర్ట్ఫోలియో మీరు మెయింటైన్ చేస్తున్నారు అనుకున్నాం, అందులో గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఎప్పుడైతే మీరు ఒక పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నారో, లేదైతే ఒక స్టాక్లో ట్రేడ్ చేస్తున్నారో, మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆ స్టాక్ సంబంధించిన లేదా ఇండెక్స్ అంటే ఓవరాల్ మార్కెట్ కానీ స్టాక్ కానీ ఏదైనా సరే దానికి సంబంధించిన పాజిటివ్ న్యూస్ మాత్రమే చూస్తారనమాట. సో మెయిన్ ఇందులో మిస్ అయిపోయింది ఏంటి అంటే బ్యాక్ సైడ్ ఇంకేదైనా నెగిటివ్ న్యూస్ ఉన్నా, ఒరిజినల్ న్యూస్ యాక్చువల్లీ దానికి సపోర్ట్ చేసే న్యూస్ ఉన్నా సరే అది మీరు ఎప్పుడు పట్టించుకోరు, దాన్ని చూడడానికి అసలు ఇష్టపడరు అనమాట. ఓకే, అంటే పాజిటివ్ న్యూస్నే మనం తీసుకుంటాం, ఎందుకంటే మనకు స్టాక్ పైకి వెళ్ళాలి లేదా పోర్ట్ఫోలియో అనే ప్రాఫిట్లో ఉండాలి. అంటే ఏం చేస్తారు, ప్రతిదీ పాజిటివ్ న్యూస్ వెతుకుతూ ఉంటారనమాట. అలాగా దాన్ని సపోర్ట్ చేసే న్యూస్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. దీన్ని ఏమంటారో తెలుసా, కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. ఈ కన్ఫర్మేషన్ బయాస్ది ఎండ్ రిజల్ట్ ఏంటో తెలుసా, స్టాక్ కానీ పోర్ట్ఫోలియో కానీ ఏదైనా ఒక స్టాప్ లాస్ ఏరియా ఉంటుంది కదా, అది చాలా తక్కువలోనే మనం ఎగ్జిట్ అవ్వగలం. కానీ ఈ కన్ఫర్మేషన్ బయాస్ వల్ల మనం ఎగ్జిట్ అవ్వలేం. లాస్ చిన్నది అవ్వాల్సింది చాలా పెద్దది, వాస్ట్ అయిపోద్ది అనమాట. సో ఎందుకంటే మనం దానిలో యాక్చువల్గా ఉన్న నెగిటివ్ న్యూస్ కానీ ఓవరాల్ సినారియో కానీ మనం అర్థం చేసుకోలేము. జస్ట్ మనం ఏంటి అంటే మనం స్టాక్ కానీ పోర్ట్ఫోలియో కానీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన పాజిటివ్ న్యూసే చూస్తుంటాం అనమాట. ఇదే టైంలోని ఎగ్జాక్ట్లీ ఒరిజినల్ ట్రేడర్ అవ్వచ్చు, ఎవరైనా స్మార్ట్ ట్రేడర్, వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే పొజిషన్ తీసుకున్నారో, కన్ఫర్మేషన్ బయాస్ అందరికీ ఉంటుంది, కానీ దాన్ని అవాయిడ్ చేయగలగాలి, రియాలిటీ ఏంటో వాళ్ళు చూస్తారనమాట. సో మెయిన్ ఏంటంటే స్టాప్ లాస్. ఎంత కన్ఫర్మేషన్ ఉన్నా మీకు, ఎంత చార్ట్ రీడింగ్ మీకు వచ్చినా సరే మెయిన్ స్టాప్ లాస్ పెట్టాల్సిందే అనమాట. లాస్ ఎప్పుడు తక్కువలో కట్ చేయాలి. ఎవరైతే ఈ కన్ఫర్మేషన్ బయాస్ దీన్ని వ్యూహంలో మీరు చిక్కుపోయారంటే ఎప్పుడు లాస్ అనేది బిగ్గానే ఉంటుంది. సో ఇది ఎందుకు అనుకున్నారు, ఎప్పుడైతే మన ఈగో ఉందో, ఓకే, ఆ లాస్ కన్నా మీ ఈగో ఎక్కువ అనేసి మీరు అనుకుంటారో కంపల్సరీగా లాస్ పెరుగుతూనే ఉంటుంది అనమాట. అంటే మనం కట్ చేయలేం, న్యూస్ వస్తుందనే ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇలాంటివి ఎప్పుడు చేయొద్దు. సో ఇలాంటి మైండ్ సెట్ని కంపల్సరీగా మీరు మార్చుకోవాలన్నమాట. సో ఈగో ఇన్ స్టాక్ మార్కెట్ ఈక్వల్ టు వెరీ వెరీ బిగ్ లాసెస్. ఓకే, దీన్ని అవాయిడ్ చేయాలి అంటే మైండ్ సెట్ మార్చుకోవాల్సిందే మనం. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ టైప్ ఆఫ్ బయాసెస్ ఇంకా ఎన్ని ఉన్నాయి, అందులో ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో వీడియో ఇక్కడి నుంచి మనం చార్ట్ మీదకి వెళ్దాం. నిఫ్టీ ఏదైతే గ్యాప్ అప్ అయిందో దాన్ని మనం అనాలిసిస్ చేసి చూద్దాం చార్ట్లో. ఓకే, ఇప్పుడు నిఫ్టీ డైలీ చార్ట్లోకి వచ్చాం. టైమింగ్ కావలేదు, జస్ట్ 12 అయింది. ఓకేనా, మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు నేను వెయిట్ చేయలేదు కదా. సో ఏంటంటే ఇది గ్యాప్ అప్ కదా, మనకి మంచి ఏరియా, కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్డ్ గ్యాప్ అప్ వచ్చింది. ఇరాన్ వార్ అయిపోయింది, అసలు అది అయిపోలేదు. వార్ అనేది ఉండకూడదు, యాక్చువల్లీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చూసారు కదా, జస్ట్ అది అయిపోతాయి. సో ఇప్పుడు చార్ట్ ఏంటంటే మనకు చెప్తుంది ఏంటి, 1 అవర్లోకి మీకు తీసుకెళ్తున్నారు. సో ఏదైతే గ్యాప్ అప్ వచ్చిందో ఈ ఏరియా, ఓకేనా, సో ఇది ఫిల్ అవుతుంది అనమాట. అర్థమైందా, సో ఏదైతే కనబడిందో ఒక బౌన్స్ వచ్చింది, ఓకే, ట్రేడ్ తీసుకున్న వాళ్ళు బాగానే ఉంది, ఇంట్రాడే చేసిన వాళ్ళు ఇంకా బాగుంది, వెరీ గుడ్. కానీ ఇది ఏంటంటే నెక్స్ట్ అవ్వాల్సింది ఏంటంటే ఇది ఫస్ట్ ఫిల్అప్ అవుద్ది అనమాట. ఈ ఏరియా ఫిల్అప్ అవుద్ది అంటే ఒకేసారి పడిపోవడం కాదు, స్టాగర్డ్ వేలో కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం మాట్లాడుతున్నాం కదా, ఈ ఏరియా వీక్లీలోకి వచ్చాం, చాలా టైం అయిపోయింది కరెక్షన్ అయ్యి. ఓకేనా, సో ఏవైతే లెవెల్స్ కింద అనుకున్నామో అవి వస్తాయో రావో తర్వాత చూద్దాం. వచ్చేస్తే చాలా మంచిది, మనకు ఒక ఐడెంటిఫై వచ్చేస్తుంది, ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను. కానీ ఇక్కడ మాత్రం ఈ ఏరియాలో ఇది ఉండిపోతే మాత్రం ఇది చాలా అదే చెప్పాను కదా, పేషెన్స్ అంతా బ్రేక్ చేసే టైప్లో అయిపోద్ది. ఓకే, సో ముందు గ్యాప్ ఫిల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, చూద్దాం దీని సంగతి ఏంటో, అప్పుడే మనకు కరెక్ట్గా అనాలిసిస్ తెలుస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అయిపోద్ది అనేది మాత్రం ఓన్లీ 10% ఛాన్స్, అది ఎప్పుడూ ఉంటుంది మార్కెట్లో. సో మార్కెట్ అనేది ప్రాబబిలిటీ కదా, సర్టనిటీ కాదు. ఓకే, ఏదైనా ట్రెండ్ రివర్స్ అయితే ఛాన్స్ లేదు, ఇక్కడ ఏం కనబట్టలేదు, ఇది కంప్లీట్ ఇంకా బేర్గానే ఉంది, కరెక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. చూద్దాం ఏమవుతుంది. సో సిల్వర్ చూద్దాం. సో సిల్వర్ ట్రేడింగ్ అడుగుతున్నారు ఏంటి అంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ వేస్ అయిపోయింది. ఎప్పుడైతే మార్కెట్ సైడ్ వేస్ అయిపోయిందో ఈ ఓన్లీ మనం ఏం చేయాలి అంటే జస్ట్ ఇంట్రాడే స్టైల్లోనే చూసుకోవాలి, మనం హోల్డింగ్ చేయడానికి అయితే పనికిరాదు. ఇదేం బేర్ కాదు, ఇది బుల్లే, కానీ కరెక్షన్ అవ్వాల్సిన టైం ఉంది. ఓకేనా, సో ఈ కన్ఫర్మేషన్ మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే ఈ ఏరియా కనబడుతుంది కదా ఇక్కడ, దీనిపైకి దాటియాలి ముందు. ఓకేనా, ఇది కామెక్స్లో ఉంది యాక్చువల్లీ, సిల్వర్ ఫ్యూచర్స్ $93 ఈ టైప్లో ఉంది కదా, ఈ పైకి దాటితే అప్పుడు అండి ఏదైనా జరిగింది. ఓకే, బుల్. సో నెక్స్ట్ బీటీసీ.
సో సేమ్ కన్సోల్టేషన్ వీక్లీలో చూద్దాం మనం. ఇది ఈ టైప్ అనమాట కన్సోల్టేషన్ ఉంది, ఏ మూమెంట్ లేదు, ఓన్లీ ఇంట్రాడే ట్రేడ్ తప్ప ఇది దేనికి పనికిరాదు. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో ఈరోజు మంచి మూమెంట్ వచ్చింది, గ్యాప్ అప్ అయింది కదా. ఓకే, ఈ ఏరియా. సో ఇది కూడా ఏంటంటే గ్యాప్ ఫిల్ చేసే టైప్లోనే కనబడుతుంది. సో మెయిన్ ఏంటంటే నిఫ్టీ ఇంకా మనం అనుకోవచ్చు ఒక చోట నిలబడిపోద్దని, కానీ బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లం ఏంటి, ఇది వేరే వేవ్లో ఉంది. ఓకే, ఇది పైకి వెళ్తుందో లేదో పక్కన పెట్టండి, మెయిన్ ఏంటంటే ముందు గ్యాప్ ఫిల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఇది అనాలిసిస్. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇందాక చెప్పిన కన్ఫర్మేషన్ బయాసిస్ ఏదైతే ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, ఇది మైండ్ సెట్ మారాలన్నమాట మనం ట్రేడ్ చేయాలంటే. ఓకే, సో బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ ఉంది, 1500 అది ఓన్లీ 7000 కోర్సు 1500కి ఆఫర్ చేస్తాను. సో ఒక్కలే పే చేయండి, ఎంతమంది అయినా కూర్చొని మొత్తం అందరూ నేర్చుకోండి అనాలిసిస్. సో ఇది యాక్చువల్లీ లెర్నింగ్ టైం. ఓకేనా, థ్యాంక్ యూ.